వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఏపీఆర్ గ్రూప్ అంటే మీ అందరికీ తెలుసు, ఎన్నో మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ అనేవి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్గా ఉండే విధంగా వాళ్ళ కోసమే ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఏపీఆర్ గ్రూప్. సో అందుకనే ఇంత ఎక్కువగా సక్సెస్ అనేది సాధించింది. సో అటువంటి నమ్మకం, కస్టమర్స్ నుంచి నమ్మకాన్ని చూరుకున్నటువంటి ఏపీఆర్ గ్రూప్ నుంచి మనతో పాటు ఉన్నారు యంగ్ డైరెక్టర్ ఆవుల ప్రవీణ్ రెడ్డి గారు. ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాము. సో ప్రవీణ్ గారు, హలో అండి. హలో అండి. సో ఏపీఆర్ గ్రూప్ అంటేనే కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అని కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ట్రెండింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. టోటల్ 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇప్పుడు. మా 5 ప్రాజెక్ట్స్ కూడా ఒకే లొకేషన్ లో కాకుండా ఇప్పుడు మనకి హైదరాబాద్ అనేది చాలా ఇప్పుడు అన్ని సరౌండింగ్స్ లో డెవలప్మెంట్ వచ్చేసింది. సో మేము అదే విధంగా స్ట్రాటజిక్ గా మేము ఆల్ సైడ్స్ ఆఫ్ హైదరాబాద్ ఎక్సెప్ట్ సౌత్ అంటే నార్త్ లో ఉంది, మనకి ఈస్ట్ లో ఉన్నాయి, వెస్ట్ లో ఉన్నాయి. సో అన్ని సైడ్స్ లో మనకి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు దానిలో ట్రెండింగ్ ప్రాజెక్ట్ అంటే మా బేసిక్గా అన్ని మాకు ప్రయారిటీనే. కాకపోతే దానిలో మీకు మెయిన్గా కొత్తగా స్టార్ట్ చేసిన 2 ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే, మనకు ఒకటి వచ్చేసి బాచ్పల్లిలో హిల్ సైడ్ అనే ప్రీమియం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బాచ్పల్లిలో ఏకైక విల్లా ప్రాజెక్ట్ జరుగుతుందంటే అది మనదే. మియాపూర్ బాచ్పల్లి ఏరియాలో ఓన్లీ ప్రాజెక్ట్ వచ్చేసి ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఈస్ట్ ఆఫ్ ది ఈస్ట్ లో మాకు ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లోనే అలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. ఏ కంపారిజన్ ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే అంత పెద్ద స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ ఆ బడ్జెట్స్ లో కానీ అలాంటి ప్రాజెక్టే లేని ప్రాజెక్ట్ ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ అని మనకి బ్రాహ్మణపల్లి తుర్కియంజాల్లో ఉంది. సో ఈ 2 ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఇవి. బ్రాహ్మణపల్లిలో మీరు బిగ్గెస్ట్ అని చెప్తున్నారు కదా, ఇది ఎంత సైజ్ లో ఉంది విల్లా ప్రాజెక్ట్? ఎన్ని విల్లాస్ ఉన్నాయి? విల్లా సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఈస్ట్ గోల్డెన్ లీఫ్. అది బ్రాహ్మణపల్లిలో తుర్కియంజాల్ అనే ఏరియా ఓఆర్ఆర్ కి కూడా 5 minutes దూరంలో ఉందండి. అయితే మనకి వచ్చేసి ముందుగా ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎందుకంటున్నా అంటే, బిగ్గెస్ట్ వచ్చేసి ఎందుకంటే 45 acres లో ఉంది. 45 acres లో అటువైపు ఏ ప్రాజెక్టు ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టు లేదు. అండ్ అదొకటైతే ఇంకోటి ద బెస్ట్ అని ఎందుకంటున్నా అంటే ఎమ్యూనిటీస్. 10 ఎకరాల విస్తరణలో మనం ఎమ్యూనిటీస్ చేయడం జరుగుతుంది. అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నుంచి ఎండింగ్ అయ్యే వరకు, అంటే మీరు గేట్ దగ్గర నుంచి చూస్తున్నట్టయితే ఎండింగ్ లాస్ట్ చివరి విల్లా వరకు కూడా ప్రతి మూల మనకి అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎమ్యూనిటీస్ 10 ఎకరాలు ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలాగే స్కూల్ ఉంది. ఆ రోడ్స్ 120 feet రోడ్స్, అప్రోచ్ రోడ్స్ అన్ని కూడా ఓఆర్ఆర్ 5 minutes లోనే ఉంటుంది. అండ్ నాగార్జున సాగర్ హైవేకి 1 kilometer. అప్రోచ్ రోడ్ కూడా 80 feet 120 feet రోడ్స్. అండ్ అక్కడే కాలనీలోనే స్కూల్ ఇస్తున్నాం. సో ఇంతకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక విల్లా కొనుక్కోవాలి అనుకుంటే ఆ మైండ్ సెట్ ఎట్లుంటది. అండ్ ఇంకోటి మెయిన్ గా బడ్జెట్ మనకు ఓన్లీ ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు కాకుండా మెయిన్ గా మనకి మధ్యతరగతి వాళ్ళకి కానీ లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ సూట్ అయ్యేటట్టు ఆ ఏరియా మొత్తంలో మనం 1.5 crore నుంచి అంటే 1.50 crore నుంచి 3 crores వరకు మనకి ట్రిప్లెక్స్లు, డూప్లెక్స్లు అంటే ఏ బడ్జెట్ కి ఆ బడ్జెట్ సెట్ అయ్యే విధానంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇంతకంటే మీకు స్కూల్ ఉంది, ఎమ్యూనిటీస్ ఉన్నాయి, మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంది. సో ఇండివిజువల్ గా మీకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది ఏ ఏజ్ గ్రూప్ కి ఆ ఏజ్ గ్రూప్ ఉండే కమ్యూనిటీ అది. సో అంతకంటే ఇంకా బెస్ట్ ఏముంటది అంటే, ఇంకా బెస్ట్ మీకు ప్రైసింగ్ విషయంలో, ఎమ్యూనిటీస్ విషయంలో బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్. దీనిలో 45 acres ప్రాజెక్ట్ బిగ్గెస్ట్. అండ్ రోడ్లు అంతకంటే స్కూల్. అంటే మేము విల్లా కొనాలంటే నేను ఏం ఆలోచిస్తానో అవన్నీ ఆ ప్రాజెక్ట్ లో ఉండేటట్టు చేసాం. సైజెస్ వచ్చేసి అదే నేను ఇందాక చెప్పినట్టు మనం మెయిన్ గా ఫోకస్ చేసింది ఈస్ట్ వైపు ఉన్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అనను. ఎందుకంటే ఈ రోజు మిడిల్ క్లాస్ వేరు, ఒకప్పుడు వేరు. సో ప్రతి ఒక్క ఇప్పుడు ఇల్లు కొనాలి అనుకుంటే ఆ డ్రీమ్ సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే వాళ్ళకి అందరికీ అవకాశం మనం ఏపీఆర్ గ్రూప్ ద్వారా ఆ ప్రాజెక్ట్ లో ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 1.5 crore నుంచి స్టార్ట్ చేసాం. 150 yads, 165 yads, ఈ రెండేమో డూప్లెక్స్లు. సో 180, 200 and 300 కూడా ఉన్నాయి. ఈ సైజ్ ఏమో ట్రిప్లెక్స్లు. అంటే ఎవరికి బడ్జెట్లు, ఎవరి ఫ్యామిలీ, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 ఉండొచ్చు, ఒక ఫ్యామిలీలో 5 ఉండొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో ఒకరికి ట్రిప్లెక్స్ లో ఒక బెడ్రూమ్ పడుకోవచ్చు. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళ చాయిస్. మన దగ్గర అయితే ఓపెన్ గా ఆప్షన్స్ ఉన్నాయి. మీ చాయిస్ అన్నట్టు మేము డిజైన్ చేసాం ఆ ప్రాజెక్ట్. సో విల్లాస్ అంటేనే చాలా మంది ఎమ్యూనిటీస్ గురించి విల్లాస్ ని చూస్ చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, మాక్సిమం 90%. అందులోనూ మీరు 45 acres బిగ్ ప్రాజెక్ట్ లో మీరు కూడా 10 acres ఎమ్యూనిటీస్ కి ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో 45 లో 10 అంటే నిజంగా చాలా ఎక్కువే. కాబట్టి అందులో ఇంకా ఏమేమి స్పెషల్ ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు?
అంటే స్పెషల్గా మేము ఒక ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని ఓన్లీ ఈ ప్రాజెక్ట్ కోసం ఓకే. మేము ఆ ల్యాండ్స్కేప్ అంటే ఆ 10 acres అంటే అక్కడొకటి ఇచ్చింది కదండి. 10 acres దానికి కాన్సెప్ట్ ఉంటుంది. 10 ఎకరాలు ఇప్పుడు ఒక వాకింగ్ ట్రాక్ లో కూడా కాన్సెప్ట్ అదొక థీమ్ తో డిజైన్ చేస్తున్నాం. మనకి నార్మల్ గా ఎమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్, సూపర్ మార్కెట్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాంక్వెట్ హాల్, పార్క్స్ అండ్ క్రికెట్ నెట్స్, బాస్కెట్బాల్, స్కేటింగ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ గజీబోస్ ఉన్నాయి. అంటే వాకింగ్ ట్రాక్స్ కూడా థీమ్ తో, అంటే ప్రతి ఒక్కటి ఆ ప్రాజెక్ట్ లో మేము చేసే ప్రతి ఒక్కటి కూడా డిజైన్ ఓరియంటెడ్ గా ఏదో కట్టాము ఇచ్చేసామన్నట్టు కాకుండా, నేను అందుకనే ఇందాక కూడా స్పెసిఫిక్ గా చెప్తున్నా బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఈస్ట్ అనేది నేను ఇన్నిసార్లు మెన్షన్ చేయడానికి కారణం కూడా ఒకటి. ఇల్లు విషయంలో, ఎమ్యూనిటీస్ విషయంలో కూడా ప్రతి దానికి ఒక థాట్ ఉంది దాని బిహైండ్ దట్. ఇప్పుడు 548 మంది విల్లాస్, 548 అంటే ఎంత లేదన్నా 2000 పీపుల్ అక్కడ ఉంటారు. సో వాళ్ళు 1000 పీపుల్ అంటే ప్రతి ఇంటికి ఒక డ్రైవర్ని, ఒక మెయిన్ వేసుకున్న 1000 మంది జాబ్స్ కూడా క్రియేట్ అయిన వాళ్ళు, చేసిన వాళ్ళు అవుతారు ఆ కమ్యూనిటీ. అండ్ స్కూల్ కూడా ఈ మన భాష్యం స్కూల్ వాళ్ళతో టైప్ అవడం అయింది. ఇప్పుడు స్కూల్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయిపోయింది కూడా. నెక్స్ట్ ఇయర్ జూన్ కి, ఇంకో 6 months లో రేపు ఫ్యామిలీస్ వచ్చేలోపు స్కూల్లో అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అకాడమిక్ ఇయర్ కి. సో ఇదంతా ఒక విజన్ తో ప్లాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడే కాదు, అంతకు ముందు ప్రాజెక్ట్స్ లో కూడా ఇలా మీరు ముందుగానే స్కూల్స్ లేకపోతే కనుక మీరే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఏపీఆర్ గ్రూప్ నుంచి. బిఫోర్ ప్రాజెక్ట్స్ లో కూడా చూసాం. అలా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే కంపెనీకి బర్డెన్ అవుతుంది కదా. సో ఈ వ్యూలో ఎందుకు వెళ్తున్నారు? అంటే కంపెనీకి బర్డెన్ అంటే అండి, ఒకటి ఈ కంపెనీలో నేను కానీ, మా ఫాదర్ కానీ, మా బాబాయ్ కానీ మేము చిన్నప్పటి నుంచి చూసింది కూడా ఇది గుడ్ విల్ తో పెరిగిన ఆర్గనైజేషన్. అంటే నాట్ జస్ట్ బై నంబర్స్. ఇప్పుడు మేము కస్టమర్స్ తో మేము ఒకటి భావించేది ఏంటి అంటే, ఇప్పుడు రేపు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే రేపు మేము ఏది చేసినా మేము మా ఇన్ హౌస్ కస్టమర్సే మాకు కాన్ఫిడెన్స్ బయర్స్ అవుతారు. ఇప్పుడు మేము ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, దానికి ఫస్ట్ మాకు ఇప్పుడు మినిమం సేల్స్ అనేది ఇప్పుడు ఈ రోజు గ్యారెంటెడ్ అవుతున్నాయంటే దానికి కారణం మేము ఇన్ని రోజులు మాకు ఆ కస్టమర్తో బిల్డ్ అయిన ర్యాప్ అవ్వలే. సో ఇప్పుడు స్కూల్ అనేది ఎందుకు ఇచ్చాము అనే పాయింట్ అయితే, ఎక్కడో స్కూల్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు సిటీలో, ఇప్పుడు మేము ఉంటున్న కాలనీ అయినా లేకపోతే ఎక్కడైనా ఏ కాలనీలో అయినా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కానీ, లేదంటే కొంచెం టీనేజర్స్ కాలేజ్కి వెళ్ళాలంటే కానీ గంటలు ప్రయాణం చేయాల్సిన ఇది ఉంది. కానీ స్కూల్ అనేది ఎందుకు డిసైడ్ అయ్యామంటే, ఇప్పుడు స్కూల్ ఇప్పుడు పక్కనే ఉంది అనుకోండి, ఇంటి పక్కనే, చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ కూడా ఈజీగా ఉంటుంది, ఆ కమ్యూనిటీ అనేది ఈజీగా ఉంటుంది. మళ్ళీ గంటలు ట్రావెలింగ్ టైము, మళ్ళీ పేరెంట్స్ కి వాళ్ళ వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ రోజుల్లో అందరూ ఇప్పుడు లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు, అందరూ వర్క్ చేస్తున్నారు. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. స్కూల్ అనేది మినిమం బేసిక్ నెసెసిటీ ఫర్ ఎవ్రీ వన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి, అండ్ కస్టమర్స్ కూడా ఎక్కువగా స్కూల్ కి దగ్గరగా ఉన్నదే చూస్తుంటారు. స్కూల్ కావచ్చు, ఫార్మసీలు కావచ్చు, లేకపోతే సూపర్ మార్కెట్స్, ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ అయితే, అంటే ఇప్పుడు మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చాడు అంటే ఓన్లీ విల్లా ఒకటే కాదు, అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత కూడా మాదే అని మేము అనుకుంటాం. సో దీనివల్ల మాకు లాంగ్ రిలేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు విల్లాస్ మీరు అన్నారు, ట్రిప్లెక్స్, డూప్లెక్స్, ఇవన్నీ కూడా మీరే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు కాబట్టి కస్టమర్ కి ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, వాట్ అబౌట్ ద క్వాలిటీ? సో ఏం చెప్తారు? క్వాలిటీలో కూడా మేము ఎందుకు అఫోర్డబుల్ ప్రైసింగ్ లో, అంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు ఉండొచ్చు, మా దగ్గర మాత్రం అందుబాటు ధరల్లో ఎందుకు ఉంటాయంటే, ఇది మా ఓన్ ఫండ్స్ తో చేసే ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇదంతా మా ఓన్ ఫండింగ్ తో చేసేది. మేము లోన్స్ తీసుకొని, అప్పులు తెచ్చుకొని అవన్నీ అయితే మాకు ఇంట్రెస్ట్ యాడ్ అవుతా, బికాస్ అది వర్కౌట్ అవ్వదు. ఇంకోటి దాని విషయంలో ప్రైసింగ్ ఒకటైతే, మాది కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్ ఏంటి, ఒక్క విల్లా అమ్మినా 100 విల్లాలు అమ్మినా అన్ని అమ్మేసినా మేము కన్స్ట్రక్షన్ అయితే చెప్పిన టైంకి 2 years 2.5 years అనే, ఎంత సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డజంట్ మ్యాటర్. 2.5 years లో ఇప్పుడు కొన్నారంటే 2.5 ఏళ్లలో మీ ఇంటి తాళాలు మీ చేతిలో పెడతాం. మేము 8 years నుంచి చేస్తున్న ప్రాక్టీస్, ఇంకా 100 years అయినా ఏ రోజైనా సరే ఈ కంపెనీ అయితే యూఎస్పీ అది. అండ్ క్వాలిటీ విషయంలో మేము అన్ని బ్రాండ్స్ అన్ని కూడా మేము ఇప్పుడు ఈ రోజు అమ్మిన ప్రైస్, ఒకవేళ మాకు ఈ రోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటి ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ప్రైసెస్ చేంజ్ అవ్వచ్చు. కస్టమర్కి అయితే మేము ఫిక్స్డ్ గా అమ్మేస్తాం, మేము రేపు పెరిగిందని మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోలేము. అయినా సరే మేము ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్, నేను ఇందాక అన్నట్టు లాంగ్ స్టాండింగ్ రిలేషన్ కావాలి అని. సో దానికోసమే మేము క్వాలిటీ కూడా, ఇప్పుడు మేము రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అందరు సిటీలో సిమెంట్ బ్రిక్ చేస్తున్నాం. మేము ఆ ప్రాజెక్ట్ కి పర్టికులర్ గా, అంటే ఈస్ట్ సైడ్ ఆ బిలీఫ్ ఉంది కాబట్టి మేము రెడ్ బ్రిక్, అంత పెద్ద ప్రాజెక్ట్ రెడ్ బ్రిక్ అంటే ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అస్ ఆల్సో. అయినా సరే మేము రెడ్ బ్రిక్ ఇస్తున్నాం. ఆ ఒక్క ప్రాజెక్ట్ కోసం మేము ఆర్ఎంసీ ప్లాంట్, అంటే వేరే వాళ్ళ దగ్గర బయట తీసుకుంటే మాకు ఇంకా ఖర్చు తక్కువైనా వాళ్ళు 100% కాంప్రమైజ్ అవుతారు, అంటే ఆ కాంక్రీట్ లో కూడా. సో మేము దానిలో కూడా మేము ఒక ప్లాంట్ పెట్టి మరి ఓన్లీ ఆ ప్రాజెక్ట్ పర్టికులర్ గా మేము కాంక్రీట్ లో కూడా తీసుకోవడం జరిగింది. మిగతా వాటిలో ఇప్పుడు సిపి, శానిటరీ, స్టీల్ ఏది తీసుకున్నా సరే టాప్ బ్రాండ్స్ విత్ అష్యూర్డ్
క్వాలిటీ చెక్స్ ఉన్నవే తీసుకుంటున్నాం. సో మేము ఆన్ టైమ్ డెలివరీ విత్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది మా యూఎస్పీ. సో ఇప్పుడు బాచ్పల్లి విల్లా గురించి చెప్పండి. ఇది ఎన్ని ఎకర్స్ లో ఉంది, ఎన్ని విల్లాస్ వస్తున్నాయి? ముందుగా బాచ్పల్లిలో ఇప్పుడు మియాపూర్, బాచ్పల్లి లేకపోతే కూకట్పల్లి ఈ సరౌండింగ్స్ లో వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ విల్లా ప్రాజెక్ట్ ఇస్ ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్. అది వచ్చేసి మనకి బాచ్పల్లి సిగ్నల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. 16 ఎకర్స్ విస్తరణలో మనకి 176 విల్లాస్ ఉన్నాయి. 176 4 BHK అండ్ 5 BHK ట్రిప్లెక్స్ విల్లాస్. అంటే ఓన్లీ వన్ ప్రాజెక్ట్ అంతే. ఇంకా మీకు ఇంకొక ప్రాజెక్ట్ కావాలన్నా ఆన్ గోయింగ్ లో లేదు. పాత విల్లా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు కడుతున్న ప్రాజెక్ట్స్ కొత్తవైతే ఇది ఒకటే. ఈ మొత్తం ఈ రేడియస్ మొత్తంలో బాచ్పల్లి, మియాపూర్ ఈ రేడియస్ మొత్తంలో. అందులో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ప్రైజెస్ వచ్చేసి మనకి 11,000 per SFT ఉందండి. మనకి సైజెస్ ఏమో 200, 222 అండ్ 266 యార్డ్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. అలాగే మనకి ప్రైసింగ్ వచ్చేసి 11,000 per SFT ఉంది. సో విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో కూడా ఏమేమి ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ అంటే దీనిలో వచ్చేసి ద మేజర్ యూఎస్పీ ఈ ఈస్ట్ హైదరాబాద్ లో కానీ వెస్ట్ లో కానీ అసలు రెడ్ బ్రిక్ ఇచ్చే కాన్సెప్టే చాలా తక్కువ. ఈ ప్రాజెక్ట్ లో కూడా మేము రెడ్ బ్రిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువైపు ఉన్న ప్రాజెక్ట్స్ లో రెడ్ బ్రిక్ అనేది అసలు లేని కాన్సెప్ట్. మేము మళ్ళీ కొత్తగా రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అండ్ మెయిన్ గా ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ 40 feet ఇవ్వరు విల్లా ప్రాజెక్ట్స్, ఎక్కడ 40 feet ఇవ్వరు. కానీ మేమే ఇంటర్నల్ ప్రతి రోడ్డు కూడా మేము 40 feet ఇస్తాం. అంటే ఇప్పుడు 3.5 కోట్ల నుంచి 5 కోట్లు బడ్జెట్ పెట్టిన వాళ్ళకి మినిమం 1 కారు 2 కార్లు అయితే మినిమం ఉంటాయి. సో ఇప్పుడు 30 feet ఇస్తే ఏమవుతుందంటే ఇంటి బయట కారు ఇద్దరు ఆపోజిట్ ఇద్దరు పెడితే మధ్యలో కారు పోయే స్పేస్ కూడా లేదు. అంటే 3.5 కోట్లు పెట్టి ఇల్లు కొని మినిమం ఈ పార్కింగ్ అంటే లైక్ లావిష్నెస్ కూడా లేకపోతే ఆ ప్రీమియంనెస్ రావట్లేదు. సో అంత పెట్టినా అది జస్టిఫై కాదు అనేది మా ఫీలింగ్. దానివల్ల మాకు ఎంతో రెవెన్యూ డిఫరెన్స్ ఉంది. సో బికాస్ ఆఫ్ ద నేమ్ వీఆర్ గివింగ్ దట్ ఇమ్యూనిటీ ఆల్సో. ఇంకా మిగతా ఇమ్యూనిటీస్ అంటారా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, సూపర్ మార్కెట్ కానీ, బ్యాంక్వెట్ హాల్ కానీ, బాస్కెట్బాల్ ఏరియా, ఇది కూడా ఆ వాకింగ్ థీమ్స్ కూడా అన్ని థీమ్ తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే లోన్ ఫెసిలిటీస్ కూడా ఉందంటారా? అంటే లోన్ ఫెసిలిటీస్ వచ్చేసి ప్రాజెక్ట్ కి సంబంధం లేదండి. ఓవరాల్ ఏపీఆర్ గ్రూప్ మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఆల్ మేజర్ బ్యాంక్స్ లైక్ HDFC కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే సెంట్రల్ బ్యాంక్, ఈవెన్ SBI ఆల్సో మొన్న మాకు హిల్ సైడ్ కి అప్రూవల్ రావడం జరిగింది. అండ్ మన IDBI కావచ్చు, PNB కావచ్చు, మేజర్ ఆల్ టాప్ బ్యాంక్స్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఈ అప్రూవల్సే కాదు, బ్యాంక్ అప్రూవల్సే కాదు, మేము HMDA ఆర్ GHMC అండ్ RERA ప్రతి ప్రాజెక్ట్ కి అనుమతులు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతే మేము వర్క్ చేయడం జరుగుతుంది. అనుమతులతోనే చేయడం జరుగుతుంది. మా ఏ ప్రాజెక్ట్ అయినా ఎప్పుడైనా ఎప్పటికైనా. సో లోన్స్ విషయంలో కూడా ఏ డౌట్? లోన్స్ విషయం కానీ, పర్మిషన్ల విషయంలో కానీ, ఏపీఆర్ ప్రాజెక్ట్ లో ఒక విల్లా కొన్నారు అంటే ఇంకా మీరు 100% ఇంక మీరు హెడ్ ఏక్ లేకుండా, టెన్షన్ లేకుండా మీరు ప్రశాంతంగా ఉన్న, అంటే బయట బిల్డర్స్ నాకు సంబంధం లేదు కానీ, అంటే నా దగ్గర ఒక కస్టమర్ నాకు ఏ ప్రాజెక్ట్ లో అయినా ఒక విల్లా కొన్నాడు అంటే, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొన్నాడు అంటే, ఇంకా కొన్న తర్వాత ఇంకా ప్రశాంతంగా ఆయన ఇల్లు ఎలా ఉందని చూసుకోవడమే ఆయన పని. ఎట్లా కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందని, ఈ పర్మిషన్ల విషయం కావచ్చు, కేసుల విషయం కావచ్చు, అవి ఏమి అసలు అన్ని ఆల్ క్లియర్ ఉంటేనే మేము ప్రాజెక్ట్ చేస్తాం. ఇప్పుడు హైడ్రా ఎక్కువగా చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు. బికాస్ ఎప్పుడు కూల్ చేస్తారు కొన్న తర్వాత, లేదంటే ఎప్పుడు గవర్నమెంట్ ఆక్యుపై చేసేసుకుంటుందో అని. అలాంటి కస్టమర్స్ ఎవరైనా వచ్చారు? ఎలాంటి డౌట్స్ మీకు వచ్చాయి? కొన్న ప్రతి ఒక్కరికి లేదా రియల్ ఎస్టేట్ లో సంబంధం లేని ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది, ఆ డౌట్ అయితే రావడం జరిగింది. కానీ ఒకటి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏమో కంప్లీట్లీ డిఫరెంట్. అది ప్రొజెక్ట్ అయింది వేరే విధంగా. సో నెగిటివ్ ఎక్కువ పాస్ అవుతుంది అంటారు చూడండి, అలా పాస్ అయింది. సో మొన్న ఫస్ట్ నుంచి గవర్నమెంట్ చెప్పేది ఏంటి, మేము అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అయితే టచ్ చేయమని. మొన్న సీఎం గారు ఆయనంతటా ఆయన ప్రెస్ మీట్ లో కూడా మీటింగ్ లోనే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటే HMDA కానీ GHMC అనుమతులు ఉన్న ప్రాజెక్ట్స్ మేము డిస్టర్బ్ చేయము అన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత నుంచి అప్పటి వరకు ఈ అన్సర్టన్ ఈ 2 months ఏమైంది అంటే కస్టమర్ కి ఆ అన్సర్టన్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఏది అసలు ఇప్పుడు కొండం ఎందుకు లేని వెయిట్ చేద్దామని. కాకపోతే ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఉన్న ప్రైజెస్ అంటే ఈ రోజు ముందున్నంత వరకు ఈ ప్రైజెస్ కానీ ఇప్పటి నుంచి ఎప్పుడు ఉండవు. ఎందుకంటే అందరికీ తెలిసింది ఏంటి, ఈ 2 months అయితే ఓవరాల్ కస్టమర్స్ అందరూ కొంచెం బ్యాక్ స్టెప్ అంటే థింకింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో అలాంటప్పుడు మాకు బిల్డర్స్ కూడా ఇప్పుడు సేల్స్ కొంచెం డ్రాప్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రైసింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే తగ్గుతుందని తగ్గించినా ఇస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ వెన్ దే ఆర్ స్టార్టింగ్ బ్యాక్ వీ వోంట్ డెఫినెట్లీ డిక్రీస్, అంటే తగ్గడం అయితే జరగదు. అండ్ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్కోప్ అప్ అయింది. నేను సీఎం స్టేట్మెంట్ తర్వాత నుంచి అయితే మేము డెఫినెట్లీ విజిట్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం.
అండ్ ఈ 2 monthsలో ఇప్పుడు మా ప్రాజెక్ట్ అంటే ఏవైతే ప్రాజెక్టులు డిస్టర్బెన్స్ అవ్వలేదు వాళ్ళు ఇంకా అప్రూవ్డ్ బై గవర్నమెంట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ 2 నెలల్లో హైడ్రా అని తెలియడం కూడా ఒక విధంగా పర్మిషన్ తీసుకొని చూస్తున్న వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అయింది అంటే, ఒకవేళ ఏదైనా ఎన్క్రోచ్ అయ్యింటే ఈ 2 monthsలో ఇప్పుడు గవర్నమెంట్ చేసిన యాక్టివిటీలో ఈ ప్రాజెక్ట్ కి ఏదో ఒక లైక్ నోటీస్ లాంటిదో సంథింగ్ వచ్చేది. కానీ ఈ 2 months ఒక ఎగ్జామ్ అయితే ఇప్పటి నుంచి ఇంకా అవన్నీ పాస్ అయ్యి ఇప్పుడు మేము ముందుకెళ్తున్నట్టు, అంటే ఇంకా రాజముద్ర వేసుకొని ముందుకెళ్తున్నట్టు అయిపోయింది. సో మా దగ్గర కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హైడ్రా అనేది ఒకటే కాదు, రేపు 10 years తర్వాత కానీ రేపు ఇంకొక గవర్నమెంట్ కానీ లేకపోతే మేము ప్రామిస్ చేసిన దానిలో ఏ ఇబ్బంది జరిగినా సరే వీ విల్ బీ రెస్పాన్సిబుల్ అండ్ వీ విల్ స్టాండ్ విత్ యూ. అంటే మేము రీఫండ్ ఏదైనా చేస్తాం, లేకపోతే మీకు ఆ ఇంటికి అంటే రూపాయి కాంపెన్సేషన్ ఇప్పుడు ఈ రోజు కాదు, ఈ రోజు కొన్నది ప్రాజెక్ట్ అయిపోయిందని కాదు, 100 ఏళ్ల తర్వాత వచ్చినా మీరు కట్టిన దానివల్ల నాకు ఇది అంటే నేను ఐ విల్ బి ఆన్సరబుల్ అని మనకి గవర్నమెంట్ నుంచి రాకముందే మేము అఫీషియల్ గా చెప్పేసాం. సో మేము క్లియర్ గా ఉంటాం కాబట్టి మీ గ్యారెంటీ మేము అంటే హైడ్రా లేనప్పుడు కూడా మాది అంతే కదా. అలాగే నేను ఒకటి కస్టమర్స్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు వాట్ ఎవర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఎలక్షన్స్ కానీ తర్వాత ఇప్పుడు మన హైడ్రా కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదైనా రేట్ల విషయంలో కావచ్చు దేని విషయంలో అయినా ఆలోచిస్తుంటే ఇప్పటి వరకు ఉన్న ప్రైజెస్ అయితే ఇంకెప్పుడు ఉండబో. ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ, విల్లా కానివ్వండి అపార్ట్మెంట్ కానివ్వండి. ఇప్పటి వరకు ఉన్న ప్రైజెస్ అయితే మళ్ళీ వచ్చే అంటే ఇంకా తగ్గే ఛాన్స్ అయితే లేదు. మనకి ఎలక్షన్స్ అయిపోయింది, మొన్నటి వరకు హైడ్రా వల్ల మనకి క్లారిటీ లేదు ధీమాతో ఉన్నారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో మీరు బి అష్యూర్డ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అప్రూవ్డ్ అంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెరా అనుమతులు ఉన్న ప్రాజెక్ట్స్లో మావైతే అన్ని అనుమతులతో ఉంటాయి. సో మీరు టెన్షన్ లేకుండా వచ్చి కొనాలి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో మీ ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ గురించి అలాగే పీపుల్కి ఉన్నటువంటి చిన్న డౌట్ ని కూడా క్లారిఫై చేశారు. అండ్ రియలీ సో ఇది మంచి టైం కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు అనుకున్న దాంట్లో కన్నా తక్కువ బడ్జెట్ లోనే మీరు మంచి విలా కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు కొనుక్కునే అవకాశం అనేది దొరుకుతుంది. ప్రవీణ్ గారు కూడా చెప్పారు కదా, చాలా అపార్ట్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గరలో ఉన్నాయి. సో ఏపీఆర్ గ్రూప్ లో చాలా విలాస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు వీటిలో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.